మీకోసం మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన. అవి ఎట్లున్నాయో చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. జగనన్న చేస్తాడట చండీ యాగం, అప్పుడు పడుతుందేమో మహాయోగం. కండక్టర్ అమ్మ కసుబుసు, ఆగిపోయింది ఆర్టీసీ బస్సు. తిండి రహస్యం చెప్పిన సత్తి. అవ్వక్క ఇలా ఆకలితో ఆగమైతున్నా. ఎప్పుడు ఆదికొస్తే అప్పుడు గడికి బుక్కెడు తినేటోని ఈ అల్ల ఉపాసం ఉన్న చూడు. గొర్రెల బేరం చేస్తున్న మంగ్లీ. పట్నంలో మేకల మండీలన్నీ నిండిపోయినాయి తెలుసా సావిత్రి? ఏడ చూసినా మే మే అని అవిట్లలోలే. పుట్టెడు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్తే అదే చేస్తారు. కొందరు నవగ్రహాలకు పూజలు చేస్తారు, ఇంకొందరు ఇష్టమైన దేవుళ్ళకు పండగలు చేస్తారు, కొందరు బాబాలు సాముల తానికోయి ఏవో పూజలు చేపించుకుంటారు. ఇక కొందరైతే మంత్రగాళ్ళ తానికోయి తాయితులు కట్టించుకుంటారు, ఉంగరాలు కూడా తొడుక్కుంటారు. ఇంట్లోకి వాస్తు మంచిగా లేదంటే దర్వాజాలు కిటికీలు మారుస్తారు. ఏదో అట్లనన్నా మంచిగా అవుతుందని వాళ్ళ నమ్మిక. ఇవన్నీ మనకే అనుకుంటాం, కానీ పెద్ద పెద్దలకు కూడా ఎవరి నమ్మకాలు వాళ్ళకే ఉంటాయి. తీరకుంట చేస్తే సాలకుంట అవుతుంది జగనన్నకు. ఏది చక్కగా కలిసేస్తలేదు. నా వాళ్ళు అనుకున్నోళ్ళేమో గోడలు దుంకబట్రి, రోజుకింత పార్టీ పల్సక్ కాబట్టే జనంలో పతార పెరగదాయే. ఏం చేస్తే అక్కడికొస్తుందో చెప్పమని ఒక పెద్ద అయ్యవారిని అడిగిందట. జగనన్న రాశి నక్షత్రాలు చూసి చండీ యాగం చేస్తే మహాయోగం పట్టుకుంటుందని చెప్పిండట. అట్లనే స్వామి మీరు ఎట్లా చెప్తే అట్లనే అన్నాడట జగనాలు. దసరా నవరాత్రులల్లా ఈ మహాకార్యం జరిపిస్తాడట. నిష్ఠతోని యాగం చేసి కష్టాలు పోగొట్టుకోవాలనే సంకల్పంతో ఉన్నాడట. చూస్తుంటే జగనన్న ఈ నడుమ జర్రంత మారినట్టు అనిపిస్తుంది కదా. ఆంధ్రాకు ప్రత్యేక హోదా జల్దిన రావాలని మొన్నట్ల గంగల మునిగి హోమం కాల్చే, అటెంక కృష్ణ పుష్కరాలలో తానం చేసి పుణ్యం మూటగట్టుకుండు. ఇప్పుడు చండీ యాగం చేయబోతుండు. యాగాలు పూజలతోని పబ్లిక్ ల పతార సంపాదించుకోవచ్చని అన్నకు కూడా ఎరకైనట్టుంది. ఇప్పుడు ఏదైనా పనివాడి పోలీస్ స్టేషన్ పోయినామనుకోండి, పని జల్దిన కావాలంటే ఏం చేస్తాం? ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు వింటారో వాళ్ళతో ఒక ఫోన్ చేపిస్తాం, అప్పుడు జల్దిన పని అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం చూడబోయే వార్తల పని జల్దిన అయినందుకు ఎవరి పేరు వాడుకుంటారో చెప్తే మీరు పరిచయం అవుతారు. హాగో పులి అంటే ఇగో తోక అన్నట్టే ఉన్నది పోన్రి. నిన్న హైదరాబాద్ మలక్పేటలా ఒక ఇంట్లోకి జొర్రబడి ఇల్లును వీకి సాపేసిండ్రు కొందరు. తలుపుల కాంచెలి సురు వేస్తే దేవునర్ర దాకా దేన్ని విడిచిపెట్టలే, పొరక వేసి పాడైండ్రు. ఈ పని చేసిన లెవెలో ఇంట్లుంటున్న వకీలు పెద్దమ్మ చెప్పింది. సురేందర్ రెడ్డి అనే గుండని నయ్యం ఫాలో అయ్యారట. అతనికి అప్పచెప్పి ఇల్లు ఖాళీ చేయించమని చెప్పి వెళ్ళాడు. మొత్తం 50 మంది వచ్చారండి. 30 మంది ఆడవాళ్ళు, 20 మంది మగవాళ్ళు. నా ఇంకాని గ్యాంగ్ వచ్చి ఆగమాగం చేసిండ్రని పోలీసులకు ఫిర్యాదైంది. ఇల్లు అమ్ముతానని ఓనరు 6 లక్షలు తీసుకున్నాడు. అటెంక నయ్యం మనుషులతో చేతులు కలిపి ఇంట్లోకెళ్ళేళ్ళ కొడుతుండని చెప్పుకొచ్చింది. తల్లి పాము సచ్చిన పిల్ల పాములు బుసగొడుతున్నాయని తెలిస్తే పోలీసు వాళ్ళు ఊకుంటారా? కేసును మొత్తం దోడితే ఏం తెలిసిందంటే ఈ నయం వాళ్ళు అసోసియేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే నయంకి అయితే మాకు చేసినటువంటి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో అలాంటి సంబంధం లేదు. ఈ గొడవకు నయం గ్యాంగుకు అస్సలకే సంబంధం లేదట. నయం గ్యాంగ్ అని చెప్తే కేసును జల్దిని ఎంక్వైరీ చేస్తారని వకీలు పాయింట్తో అబద్ధం చెప్పినట్టున్నది పెద్దమ్మ. బతికుండంగా నయం పేరు చెప్తాందుకు భయపడ్డోళ్ళు ఇవాళ ఏం జరిగిన వానికే అంటగడుతుండ్రు. ఏడ చూసినా గల్లీ గల్లీలల్లా మేకలు గొర్రెలే. ఎంత ఉంటది ఇది? మస్తు తిట్టంగా ఉంది. 13,000. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నాయి కదా, అదిగో అది చిన్నగా ఉంది. సర్లే మరి మా ఊరోళ్ళు ఏడన్నా కనిపిస్తారేమో, నేను పోయి వస్తా. ఏందన్నా బక్రీద్ కదా, గొర్రెల్ని తీసుకెళ్తే నువ్వు కుక్కలు తీసుకెళ్తావు? మేక కాదు ఇది, కుక్క. మా మంగ్లీ మేకలు గొర్రెలను బేరం చేస్తుందా ఏంది? బా ఏడా చూసినా అడుగున గొర్రెలు ఉన్నాయిరా నాయన. అన్న ఏ ఊరికి వెళ్ళొచ్చినావే? బీదర్. అమ్ముడు పోతున్నాయి బాగా. అగో మంగ్లీ నువ్వు గాడికి ఎందుకు పోయినావు? నిన్ను బక్రాన్ చేద్దామంటా అని వచ్చిన. ఈ జరాగు సావిత్రి వివరాలు అడుగు నీ నన్ను. అన్నా నాకు తెలుసు
మేకలు గొర్రెలు కొనుక్కొని మేపుకుంటా చెట్లెంబడ పుట్లెంబడ తిరుగుతావు కదా. పట్నంలో మేకల మండీలన్నీ నిండిపోయినాయి తెలుసా సావిత్రి. ఏడ చూసినా మే మే అని అవిట్లలోలే నడిమిట్ల నీళ్ళోలేంది. అర్రే గాయనెవరో మా ఊరు ఆయన లెక్కనే ఉన్నాడు. ఆగో నిన్నెవరు అమ్మన్నారు ఆడికి అసలు? ఇంత దూరం ఎందుకు వచ్చినావే? మన ఊరు అంగట్లో అమ్ముడు పోకపోతుండేనా? శనివారం అంగడి కదా, ఆ, అది అంగడి అయిపోయింది. బక్రీదా ఉన్నా కదా, లారీలు వేసుకొచ్చినావా? ఆ? నీ అంగడి చల్లగుండా ఇప్పుడు ఇవన్నీ ఎందుకబ్బా నీకు? అరే మా ఊరు ఆయన గొర్రెమ్మని కనొచ్చిండు. మంచి సెట్ ఆడుకోవద్దా? ఎంత పోతున్నాయని తెలుసుకోవద్దా? నీకత మంచిగానే ఉంది. నువ్వేమన్నా అంగట్లో మారుబేరం చేసి బోకర్ దందా చేస్తున్నావా ఏంది? బోకర్దందా కాదు గీకర్దందా కాదు, దిట్టంగా ఉన్న మేకపోతైతే ₹1,00,000 ఛీ అవ్వ, ఇంత రేట్లు పలుకుతుందని తెలిస్తే నేను కూడా ఓ మందని మోపు చేస్తుండే. ఏంది ₹1,00,000? అబ్బా గంతగానం పిరం ఎందుకయింది? అరే బక్రీద్ కదా సావిత్రి, పట్నంలో జోరుదారుగా చేసుకుంటారు బక్రీద్ పండుగ. ఎంతైనా తీసుకుంటాం గానీ తగ్గుడే లేదంటారు అందరూ. ఓర్ దేవుడో, ఏ మేకైనా అదే రుచి ఉంటది కదా మంగ్లీ, మరి గంతగానం పిరం ఎందుకు? ఇగో మధ్యప్రదేశ్ రాజస్థాన్ జీవాలకో రేటు, తెలంగాణ నాగ్పూర్ జీవాలకో రేటు, ఇట్లా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటు ఉంటదంట సావిత్రి. ఇక ఇంత రేట్లున్నప్పుడు నడుమ బోకరగాలే బాగుపడతారు, నాకు తెలిసే. ఏం మాట్లాడుతున్నావు? ఊర్లకెళ్ళే గొర్రెలు మేకలు మేపేటోళ్ళు వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి అమ్ముతురు ఇక్కడ పట్నంలో తెలుసా? ఏందబ్బా నువ్వు కూడా ఏదో ఒక్కసారి వస్తే నువ్వేంది దినం వచ్చినట్టే చేస్తున్నావు? కానీ రైతులంతా గొర్రెలు మేకలు పెంచుకుంటే వాళ్ళకి ఏ తక్లీఫ్ రాదు, ఏ కష్టం రాదు కదా సావిత్రి. మంచిగా ఉంది ఐడియా. మరి ఇట్లా అందరు ఇవే జీవాలు పెంచితే మార్కెట్లో కూరగాయలు వారవచ్చినట్టు పట్నం విడిచిపెట్టిపోవాలా వీట్లను? అగో మా ఊరు రైతుని ఇప్పుడే కలిసిన కదా సావిత్రి. ఊర్లో ఉల్లినా రేసి నష్టపోయిండు, మంచిగా పట్నంలో 20 జీవాలు తెచ్చి అమ్మిండు. అమ్మా మంగళమ్మ, బక్రీద్ పండగ ఏడాది కోపరస్తుంది, దినం రా సరేనా? నువ్వు దిష్టి పెట్టకు. ఛీ అవ్వా, ఎంత పని అయిపోయింది సావిత్రి. ఈ ముచ్చట నాకు ముందే తెలిసింటేనా మా ఊర్లో గొర్రెలు మేకలన్నీ అగ్వకే కొని లారీలు తెచ్చి పట్నంలో అమ్ముతుండే తెలుసా. పొట్టు పైసలు వస్తుండే, నాకు మహారాణి లెక్క మస్తుంటుండే నేను. మన ఇంద్రజిత్తుల వారి ఏం వివరాలు చెప్తాడో అరుచుకుందాం. సతీ, ఓ సతీ, మాట్లాడడానికి కూడా శాతనైతలేరాక, ఫెయిలే సత్వనే లేకుండా అయిపోయింది. అయ్యయ్యో పొద్దుగాల మంచిగానే ఉంటుంది కదరా, ఇప్పుడు ఏడున్నావు నువ్వు? ఆఫీస్ కొత్త మాట అంటే ఫారం సెల్త్ మీద లేరాక. సతీ, కడుపులో దయ్యం కూసుందారా? గాలి జోకినో లెక్క గట్ల కూర్చున్నావు నువ్వు? కడుపులంతా విసికినట్టు అవుతుందాక, నా కోఫీకి వస్తలేదు. నువ్వే మాట్లాడుకో జరా. ఏంద్రా సత్తిగా లేగ దూడ లెక్క శంగ ఎగటోనివి, దూది పింజ లెక్క గింతంతైనవేంది తమ్మి? నా బికాల సల్ల వాడితే నా బాబుకైనా జవాబు ఇవ్వచ్చు, కానీ నీకు ఇయ్యలే మాకో దండం పెడతా. నా కళ్ళు మూతలు పడుతున్నాయి, నువ్వు జరసేపు మాట్లాడకు. మత్పరిస్తున్నావా? నీ ఇద్దరు నాకు తెలియ అనుకుంటున్నావా? గమ్మత్తున్నది నీ కథ. ఏతోడు ఏత కేడిస్తే సీతోడు సీత కేడిసిందంట, తిండ్రబాదకు వచ్చారు అడుగుతుంది. నువ్వు గిట్లనే ఆగమాగం చేస్తుంటే షోలలో రాళ్ళు పెట్టి వత్తుతే ఏమనుకుంటున్నావు? అక్క నువ్వేమన్నది ఇట్టుకో, ఎంతనన్నా కొట్టుకో, ఇవాళ నీ మీదికి మలరవాడనాక నాకు శాతం అయితలేదు. ఈ పోరానికి నిజంగానే అయినట్టుంది కదా తమ్మి. నిజంగానారా? తిండి తినలేవా నువ్వు? ఆకలి అవుతుంది ఇప్పుడు నీకు? అవ్వక్క ఆకలితో నాగమైతున్నా. అట్లా ఎందుకురా మరి? బోగాన్ నిండా పువ్వు ఉండే, డేక్స నిండా పప్పు ఉండే, పోసుకొని తింటే కాకపోయిందా? ఏమో కథలు పడుతున్నావు ఇప్పుడు. మన ఇంట్లోనే కూట్లు ఏం తెలియనదాక, చంద్రాల్ సార్ తింటాడు చూడు తెలివైన తిండి, గా తిండి తిని అలా డబ్బును అడిగిపోయింది, మళ్ళీ ఆకలి అవుతున్నది. చంద్రాల్ సార్ తెలివి తిండి తినుడేంద్రా? నీ పోరడిపించిన వాడేద్దు. చంద్రాల్ సార్ కు 66 ఏండ్లు వచ్చినా కూడా 26 ఏండ్ల పిల్లగాని లెక్క ఎందుకున్నాడో, గంత తెలివి ఎందుకు వచ్చిందో ఒక ఫారీను. నువ్వు మార్నింగ్ నేను రాగి జొన్న సజ్జ వాటర్తో కలిపిన జావా, అది అయినాక రెండో మూడో ఆమ్లెట్, వైట్ ఆమ్లెట్, ఇన్ బిట్వీన్ ఒక ఫ్రూట్ ఒకటి ఇస్తారు. అది కాదు సత్తి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ సారు మీ పార్టీ వాళ్ళు అవినీతి చేస్తాను, మస్తు ఖర్చు పెడతాను అంటే చంద్రాల్ సార్ ఉండి ఆళ్ళట్లా పెడుతుండేమో, నేనైతే సాదా సీదా ఉంటా అని చెప్పేందుకు ఈ మాట అన్నాడు. నేను కూడా సార్ లేకనే ఇంత రాగి జావ తాగినా. ఒక ఫండ్ తినాలన్నారు కాబట్టి ఒక అరటి ఫండ్ తిన్నా, కడుపంతా ఖాళీగానే ఉన్నది. అది కాదురా సత్తి, వయసు మీద పడ్డాక బీమార్లు వస్తాయని గసొంటి తిండి తింటారు తమ్మి. నువ్వెందుకు తిన్నట్టు చెప్పి ఇప్పుడు? నేను కూడా గాతిండే తిని ఎక్కువ తెలివి పెంచుకొని మంచి మంచి ఆటలు దొరకబట్టి దునియాలో మంచి ఫేర్ వెళ్దాం అనుకుంటున్నా. నీ బొంద సార్కి ఎన్నేళ్ళు ఉన్నాయి, నీకెన్నేళ్ళు ఉన్నాయిరా? సార్ వయసు ఉన్నప్పుడు మంచి తిండే తిన్నాడు సరేనా? అక్క పిడికెరంతా తిని 18 గంటలు కష్టపడి ఎట్లా పని చేస్తుండొచ్చు నాక.
ఆయన తిన్నట్టే నేను తింటే అర్ధగంట కూడా వస్తలేదు మైలేజీ. నీ ముఖం నీ వయసులో రాళ్ళు తిన్నా అరిగించుకోవాలి. ఆ తిండేమో మన్మన్లు మన్మరాళ్ళు అయినాక తినాలి. నువ్వు ఇప్పుడే తింటున్నావా? ఆ సార్ కొత్తగానే తెలివి పెరిగిందా ఏమన్నా? మంచి మంచి తెలివైన తిండి తిని మంచిగా తెలివి పెంచుకొని గుల్గుల్ ఫటాంలా గుర్తు పెట్టుకునేటట్టు అయిండు. ఒరే బాబు, చంద్రల్ సార్కి తెలివస్తందుకు తిండి ఒకటే కాదురా, ఎన్టీ రామారావు అల్లుడు పెద్దోళ్ళ ఇంట్లో పుట్టినోడు. అదైతే రాగులు జొన్నలు సజ్జలు కోడిగుడ్డు తెల్లట్టు తెలివే అక్క. ఎన్టీఆర్ బిడ్డను చేసుకుంటే తెలివి పెరుగుతుందా ఏమన్నా? గమ్మత్ మాట్లాడతావా నువ్వు? రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించుడు, ఇంకో చేతితోని దునియా పటం నిరికిచ్చేంత తెలివి సార్కి ముందు వెళ్లాల్సిందే ఉన్నది. నేను ఊకనే తిన్నా అనుకుంటున్నా. మంచిగా తిని తెలివి పెంచుకొని E6 ను ప్రపంచ పటంలో నిలబెడదామంట అని తిన్నా. నీకేం తెలియదు. రాజకీయ తెలివితోని మామ పార్టీల చేరికై పెద్దోడైండు తమ్మి. నువ్వేమో తిండితోనైండని ఆపచ్చవాడి నువ్వు అవే తింటివి. సార్కు పగటీల 2 గొట్టంగా కూడా ఆకలే కాదంటక్క. సగం కడుపు మాడితేనే తెలివి బగ్గ పెరుగుతుంది అంట. నీకేమో తెలిసి పాడు కాదు. నాకే తెలియదు, అన్ని నీకే తెలుసు. మరి ఊర్లో అందరికి ఇదే తిండి తింటారు కదరా, మరి అందరు తెలివి పనులు అయినరా? ముఖ్యమంత్రులు మంత్రులు అయినరా? పెద్ద చెప్తున్నావు. అవును కదా, మా తాత నాయనమ్మలు రాగులు జొన్నలు సజ్జలు తింటుండే. మళ్ళీ అలా తెలివి పెరగలేదు, దునియా పటంలోకి ఎక్కలేదు. నేను ఉత్తగానన్నా అపార్థం చేసుకొని కడుపు అంతా మార్చుకున్నా. ఏం లీడర్లో ఏమోనుల్లా, తిండిలో కూడా గొప్ప అని చెప్పుకొని మేము గింత తిన్నాం గంత పని చేస్తున్నాం అని ఇది కూడా ఆర్తలు చేస్తే ఇగో మా సత్తిగా లెక్కనే తయారవుతారు అందరూ. అక్క తాళం చేయి ముగ్గు డబ్బా కానే పెట్టినావు కదా, నేను పోయి బగ్గర్ ఇంటి ఇప్పుడు పోతా. మీ ఇక్కడ జర చేయబట్టు ఎట్లుంటారా నాయన రోజు తిండి తినకుండా. ఎవరన్నా జైలుకు వచ్చిన వాళ్ళని చూస్తే జనానికి వణుకు. అరే ఆడు మొన్నటిదాకా జైల్లో ఉన్నారా అని తెరువు పోకురా నాయన, అడ్డమైనోడు, ఆయనకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని సలహాలు ఇస్తుంటారు. ఎందుకంటే ఒక్కపారి జైలు పోయినోనికి జైలు వాతావరణం షిప్ప కూడా మంచిగా అలవాటై ఉంటుంది. మళ్ళా ఓడి పెద్ద కష్టం అనిపించేదానికి. ఇప్పుడు మనం చూడబోయే వార్తల ఈ నిజం మీకే తెలుస్తుంది. టోల్ గేట్ గింత కుల్లా ఇడ్చిండ్రంటే ఎవరో పెద్దోళ్ళే పోతున్నట్టున్నారు. బ్రేక్ లేకుండా ఎంత స్పీడ్ ఉరుకుతున్నాయో చూడుర్రి. ఇంతకు ఈ బండ్లు ఏ ముఖ్యమంత్రియో మంత్రియో అనుకునేరు. మర్డర్ కేసులా 11 ఏళ్లు జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన బడా లీడర్ బండ్లు. పేరు షాబుద్దీన్. బీహార్లా మన నయీం ఖాన్ లెక్కనే ధమ్కిలిచ్చి దందాలు చేసేటోడు. నయీం రాజకీయాలకు రాకముందే పుట్టుకుమంటే మనోడు పార్లమెంట్లో మన తలరాతలు రాసే ఎంపీ కొలువు కూడా చేసిండు. మనోని రక్త చరిత్రను గుర్తించి జడ్జి సార్లు జైల్లో పెట్టిస్తే బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండు. ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు 200 బండ్లతోని జులూస్ తీసుకుంటూ ఉరిగిపోయిండు. షాబుద్దీన్ సాబ్ వస్తుండంటే పోలీసు వాళ్ళే ఆర్డరేసి మరీ టోల్ గేట్లు తీపిచ్చి ఎల్కని చెప్పిండ్రు. సార్ బండ్లు పోతుంటే సైడ్ ఇచ్చి మరీ సలాం కొట్టిండ్రు. లేకుంటే ఏం జరుగుతుందో షాబుద్దీన్ చరిత్రే చెప్తుంది. కానీ ఇదే టోల్ గేట్ కాడ ఇంకెవరన్నా 10 రూపాయలు తక్కువ ఉన్నాయని తూకుంటారా? బండి పక్కకు నూకుతారు. ఏం చేస్తాం, బరిగుండోందే బర్రే. మొన్న నేను కోటిలో ఆర్టీసీ బస్ ఎక్కిన. టికెట్ కోసమని 100 రూపాయలు ఇచ్చిన. అయితే కండక్టర్ మేడం చిల్లర లేవని టికెట్ వెనకాల రాసింది దిగేటప్పుడు తీసుకోమని. ఇక నేను మంచిగా సీట్ దొరికిందని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటా మంచిగా కూర్చున్నా. ఎమ్మెల్యే కాలనీ అనగానే దెబ్బ దిగిన. ఆఫీస్కి వచ్చినాక యాదకొచ్చింది, అర్రే కండక్టర్ తన చిల్లర తీసుకుని మర్చిపోయినా అని. నా లెక్కన చాలా మందికి అయితే ఉంటుంది కదా, అంతమందిలా ఎవరికి ఎంత చిల్లర ఇయ్యాలో కండక్టర్లు మర్చిపోతారు. ఇవాళ పట్నంలా సగం బస్సులు నడవలే. జీతాల కోసమో హక్కుల కోసమో బంద్ పెట్టినట్టున్నారేమో అని అనుకునేరు. కాదు, ఒట్టి చిల్లర పంచాది. రూపాయి పిల్లకాడ లొల్లిబుట్టి బస్సులు బంద్ పెట్టే కాడికి వచ్చింది. గీ అక్కనే కండక్టర్ మొన్న ఒకరు బస్ ఎక్కి 11 రూపాయల టికెట్ కి 20 రూపాయలు ఇచ్చిండ్రట. రూపాయి చిల్లర ఇస్తే 10 నోటు ఇస్తా అన్నదట కండక్టర్ అమ్మ. వాళ్ళేమో చిల్లర లేదన్నారట. హీగిట్లా మాట పెరిగి పంచాది ఆర్టీసీ పెద్ద సార్ల దాకా పోయింది. ఎంక్వైరీ చేసి కండక్టర్ అమ్మదే తప్పని ఇంకో డిపోకేసిండ్రట. అట్లెట్లా తప్పైతుంది అని ఆర్టీసీ అన్నలు అక్కలంతా ఒక్కటై బస్సు ఎక్కలేదు. 7 కాడికి డిపోలనే ఆపేసిండ్రు. జనానికి మస్తు తిప్పలైంది. రూపాయి చిల్లరతోని బస్సులు బంద్ అయి లచ్చల ఆమ్దానికి ఎసరొచ్చింది.
మేమైతే తీన్మార్ల ముందే సాటింపేస్తున్నాం. పట్నంలో ఉండేటోళ్ళు అందరూ ఇప్పుడే ఓ అర్ధ కిలో కూరగాయలు తెచ్చుకొని పెట్టుకోండి. అట్లనే ఓ 4 పాల ప్యాకెట్లు తెచ్చి ఫ్రిడ్జ్లో దాచుకోండి. పప్పులు సౌదలు గిట్ల ఇంట్లోకి ఏం కావాలన్నా ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోండి. అట్లనే ఒక సెంటు బాటిల్ కూడా కొనుక్కుంటే మంచిది, ఎందుకంటే ముక్కాసన వచ్చే బట్టలకు మంచిగా కొట్టుకోవచ్చు. అరే అసలు ముచ్చటేందో చెప్పకుండా గీ జాగ్రత్తలేంది అని అనుకుంటారా? ఏం లేదులా ఆనకాలం జాగ్రత్తలు చెప్తున్నా. నిమజ్జనానికి నీళ్లు తక్కువ ఉన్నాయనుకున్నట్టున్నాడు ఆనదేవుడు, షెర్లు నింపుతున్నాడు. ఈ 2-3 రోజులు సంపుతాయట ఆనలు. పట్నంలోనైతే కుండలతోని నీళ్లు గుమ్మరించినట్టే ఉంటదట. పబ్లిక్ అంతా పైలెంగ్ ఉండమని సర్కారోళ్ళు కూడా జాగ్రత్తలు చెప్తుండ్రు. మొన్నటి లెక్క వంగకుండా మోరీలన్నీ సాఫ్ చేస్తుండ్రు. కరెంటు తక్లీఫులు రాకుండా కూడా చూస్తుండ్రు. పాతిన్లలో ఉండేటోళ్ళు ఎంత జల్దిన కాల్ చేస్తే అంత మంచిది. ఈ ఊర్ల పుంట ఆల్రెడీ ముసూర్లు అందుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో దంచి కొడుతున్నాయి. కొన్ని దిక్కులల్లా షెర్లు అలుగెళ్ళి పొంగుతున్నాయి. షెర్ల కట్టెలు తెగిపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి. ఆడీడ ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు కూలిపోయినాయి. చిన్న చిన్న నష్టాలు ఎట్లున్నా రైతుల కష్టాలైతే తీరిపోతున్నాయి. ఈ ఆనలతోని పంటలకి ఇంకేం కావద్దని జర్ర అంతా నిమ్మలపడుతుండ్రు. చూడాల మరి ఆ ఆనదేవుడు ఆఖరికి ఏం చేస్తాడో. ఇవి ముచ్చట్లు, మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.